మరి సీక్రెట్ చెప్తారు మనలందరూ. సో సూన్ మీ అందరికి ఒక పెద్ద సర్ప్రైజ్ ఉండబోతుంది. క్రేజీ. హాయ్ బ్రో. ఎవరు కెమెరా పెట్టినావా? చలో హ్యాపీ పొలం వస్తే పోసే అందరూ. నేను మాత్రం రాకున్నా. బై ది వే దిస్ ఇస్ మిస్టర్ అనంత్ గోల్స్లా. వెల్కమ్ బ్యాక్ టు అంత బ్లాగ్. సో గైస్ మీరు అందరూ ఈ బ్లాగ్ లా ఇంకోటి ఎక్స్పెక్ట్ చేసి ఉండొచ్చు. మేబీ ఆర్సీ టూర్ వేసినాం మన బండి, మేబీ ఇంకో కారు ఇంకో బండో ఇంకేదైనా కొత్త ఎక్స్పెక్ట్ చేస్తుండొచ్చు. ఎస్ ఐ నో మీరెంత ఎక్సైటెడ్ ఉన్నారో నేను కూడా దానికంటే ఇంకా డబల్ త్రిబుల్ ఎక్సైటెడ్ ఉన్నా. హైలెక్స్ తీసుకున్నా కదా మరి. ఏ బ్రో వాళ్ళు పరిచయం అవుతారు బ్రో. టెస్ట్ డ్రైవ్ కి మనం పోయేది. యా అన్ఎక్స్పెక్టెడ్లీ మేము టొయోటా వెహికల్స్ ఫార్చునర్ అండ్ హైలెక్స్ 2 వెహికల్స్ ఉన్నాయి. సో రెండిట్లో ఏది ఉంటుంది అనేది ఎగ్జాక్ట్ గా తెలియదు. సో టెస్ట్ డ్రైవ్ కి వెళ్ళబోతున్నాం అనమాట. సో థింగ్ ఏంటంటే ఏదైతే మీ ముందుకు తీసుకుని వద్దాం అనుకుంటున్నాను దానికి నేను ఒక్కనే కాదు, నాతో పాటు అది మీ ముందుకు రావాలంటే కొన్ని అఫీషియల్ థింగ్స్ అయ్యేవి ఉన్నాయి. ఆ థింగ్స్ కావడానికి టైం పడుతుంది అనమాట. సో చలో ఇప్పుడు ఇంకో జాయిన్ అయిపోతుంది మనతోటి కింగ్ కరీం, అడ్మిన్ ఆఫ్ K5 ఆటోమోటివ్. ఆయన ఖాళీ 2 టైర్ల మీద నడిపిస్తాడు హైలెక్స్ బేసిక్ గా. యా చూద్దాం. ఈ రోజు ఫుల్ అడ్వెంచరస్ ఉండబోతుంది అనుకుంటున్నాను నేను కూడా. మొన్న సుజుకి లెక్క అయితే కాదు, జిమ్నీ లెక్క అయితే కాదు, ఫ్లాప్ అయితే కాదని అనుకుంటున్నా. ఇన్షాల్లా. సో థింగ్ ఏంటంటే ఇక్కడ ఇన్స్ట్రక్టర్ ఎవరైతే ఉన్నారో అరవింద్ అన్న, సో డెక్కన్ మోటార్ స్పోర్ట్ హెడ్ అయినా, సో తను కూడా మనకు తెలుసు. సో ఇన్స్ట్రక్టర్ అయిననే కాబట్టి సో హిల్ బి టేకింగ్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ అస్ అన్. నేను డెక్కన్ మోటార్ స్పోర్ట్ కి అలానే హర్ష టొయోటా యాక్చువల్లీ కండక్ట్ చేస్తున్నారు. ఓకే సో వాళ్ళు కండక్ట్ చేశారు కదా, సో బిగ్ థ్యాంక్స్ టు దెమ్. యా డెఫినెట్లీ. సో జిమ్నీ ఫెయిల్ అయినట్టయితే ఇది కావద్దని చెప్పేసి అనుకుంటున్నా. అండ్ ఐ నో టొయోటా కొంచెం కస్టమర్స్ కి వాల్యూ ఎక్కువ ఇస్తుంది అండ్ రెస్పెక్ట్ ఎక్కువ ఇస్తుంది. అండ్ ఐ థింక్ నేను అనుకుంటున్నా, నాకు అనిపిస్తుంది ఇట్లా టొయోటా జిమ్నీ కంటే కూడా ఇంకొంచెం అడ్వెంచరస్ కస్టమర్ కి ఫీల్ ఇస్తుంది. అంటే కస్టమర్ కి కూర్చొని ఫీల్ ఇస్తుంది, లైక్ అందరు కూడా టెస్ట్ డ్రైవ్ ఇస్తుంది అని చెప్పేసి అట్లీస్ట్ టెస్ట్ డ్రైవ్ ఇవ్వకపోయినా సరే కానీ ప్రాపర్ ఆఫ్ రోడ్ టెరైన్ కి అయితే తీసుకెళ్తారు. సో వాళ్ళు ఎక్స్పర్ట్స్ ఉంటారు. మనకి ఆఫ్ రోడ్ అంటే మరీ అంత ఎక్స్పీరియన్స్ లేదు, కానీ టెరాన్ అంటే చాలా డేంజర్ ఉంటది. అంటే ఇక్కడ ఏదైతే డెక్కన్ మోటార్ స్పోర్ట్ ఉందో, సో ఆఫ్ రోడ్ చాలా అంటే చాలా అడ్వెంచరస్ ఉంటది. మైట్ బి వీఆర్ నాట్ క్యాపబుల్ ఉండొచ్చు. థింగ్ ఏంటంటే కానీ మనకి ప్యాసింజర్ సీట్ ఇచ్చిన ఆ టెరైన్ లోకి వెళ్ళే ఛాన్స్ వస్తుంది. చాలా ఆ ఎక్స్పీరియన్స్ పొందుతున్నాం కదా. సరే ఈసారి పొందినాం, నెక్స్ట్ టైం వీ కుడ్ హ్యావ్ జాయిన్. సింపుల్. ఏమో మేబీ ఈ రోజు దొరుకుతుందో కన్ఫర్మ్ గా చెప్పలేం, కానీ కన్ఫర్మ్ గా కార్లు అయితే కూర్చొని మనమైతే ఆ ఎక్స్పీరియన్స్ అయితే పొందుతాం. అదైతే షూర్. చలో ఇదే పాజిటివ్ తో వెళ్ళిపోదాం. ఫైనలీ కరీం భాయ్ ఇస్ ఆల్సో హియర్. అరే అమ్మ కేక ఖాళీ హైలైట్స్ 2 పాయల మీద 1 పాయ మీద అన్ని పాయలు తీసేద్దాం. సీదా ఫ్లైట్ చేస్తారేమో దాన్ని అన్ని వీల్స్ అన్ని తీసేసి పక్కకు 2 వింగ్స్ పెట్టేసి రోల్స్ రాయ్స్ ఇంజిన్స్ పెట్టేసి. We don't drive, we just fly. I don't drive fast, I just fly low. crazy. ఇచ్చి పడేస్తుంది ఈ రోజు. మంచి ఫామ్ లో ఉన్నాడు కరీం భాయ్. చలో ఇప్పటికి లేట్ అయిపోయింది, 11 అవుతుంది. వైల్ గోయింగ్ ఫ్యామిలీ టాపిక్స్ మాట్లాడుకుంటాం, మరి సీక్రెట్ చెప్తాం వాళ్ళందరూ. సో సూన్ మీ అందరికి ఒక పెద్ద సర్ప్రైజ్ ఉండబోతుంది. సో ఎక్సైట్ అయిపోతారు. సో చూద్దాం. నేనైతే ఫుల్ ఎక్సైట్మెంట్ తోడు ఉన్నా. ఆ సర్ప్రైజ్ ఇప్పుడే మన కార్లోకి ఎంటర్ అయింది. నిన్న లిటరల్ గా ఓఆర్ఆర్ బొంగళూరు దగ్గర ఎక్కించేటప్పుడు సాయి బాలాజీని కూర్చోబెట్టి కోబ్రా స్ప్రింగ్స్ దేనికి వేసిన చూపిస్తా అని చెప్పేసి ఐ వాజ్ లైక్ అరౌండ్ 110. ఇట్లా ప్రశాంతంగా ఇట్లా సర్కిల్ కొడుతుంది తెలుసా, ఇట్లా చూస్తుండు. ఏమైంది బండి జరుగుతలేదు, ఒకటే లైన్ లో పోతుంది. ఇప్పుడు ఈ వైట్ లైన్స్ ఉంది కదా, ఈ లైన్ లోనే గ్రిప్ అట్లనే పోతుంది కాన్స్టెంట్ గా. పైకి ఎక్కిన తర్వాత అన్నా ఎంత పడ్డాయన్నా కోబ్రా అంటే ప్రైస్ చెప్పిన, పైసా వస్తున్నా ఈయనే వస్తులంటాడు. అరే ఎంత క్రేజీ అనిపించింది తెలుసా. we were 3 people. I was cruising 210 with AC.
సీరియస్లీ బ్రో ఐ వాజ్ సర్ప్రైజ్డ్. నేను లాస్ట్ టైం చూసింది బండి 195 అట్లేమో అనుకుంటా. 198 200 టచ్ చేయలేదు నేను కూర్చున్నప్పుడు. ఎగ్జాక్ట్ 200 టచ్ చేయలేదు, 200 కొంచెం పైన ఉంటాయి ఫుల్. సో నిన్న 210 టచ్ చేసినట్ట, మేబీ టాప్ స్పీడ్. లేదు 210 ఆల్రెడీ టచ్ చేసిండే. ఓకే, ఈ పెద్ద మనిషి టచ్ చేసిండు, అల్లి టచ్ చేసిండు, నేనే టచ్ చేయలేదు. నిన్న టచ్ చేసి నిన్న కూడా. సో మొత్తాన్ని మేము ముగ్గురు అయితే నాది పెండింగ్. ఇది హైలైట్. సీదా ఓడని పక్కన చూసి పెట్టుకో 210 టచ్ చేస్తా అంటాడు. అది చలో ఇక మనం అయితే ఈవెంట్కి వెళ్ళిపోయాం. గైస్ వచ్చేసినాం, ఇంకా 2 minutes అంట, 700 meters. అండ్ ఎన్జిఆర్ మేబీ ముందు నుంచి ఉందా లొకేషన్ గూగుల్ మ్యాప్స్. ఓన్ ప్రైవేట్ ప్లేస్ ప్రైవేట్ ప్రాపర్టీ లా పోతున్నాం. ఇది క్రేజీ ఉంది కదా. అర్రే యా బ్రో నైస్. మనమైతే ఎంట్రీ కొట్టే పోతున్నాం. ఓ హర్ష టొయోటా ట్రాక్ అయితే ఇది. నువ్వు ట్రాక్ లెక్ తీసుకోవట్లేదు బండి? లేదు కానీ ఇచ్చి పడేసాం, రెడ్ అలర్ట్ మంచిగా జంపొచ్చు. అట్లా కాదు బ్రో, పర్సన్ అయితే మళ్ళీ టొయోటాలకి చేస్తుంది రా బాబా. హైలెక్స్ తో ఉంది. ఆబ్వియస్లీ హైలెక్స్ ఇస్ మేడ్ ఫర్ అడ్వెంచరస్ ఆఫ్ రోడింగ్ కదా. అక్కడ మొత్తం లై ఉంది కదా. అవునవును, చూపిస్తూనే ఉన్నారు, తీసేసుకుంటాం. అక్కడ కొంచెం జ్యూసీ ఉండే కదా, రెడ్ సాయిల్ జ్యూసీ ఉండే అట్లా అని కొంచెం ఇక్కడ తీసుకున్నాము. బ్రో టొయోటా క్యామ్రీ బ్రో. డెక్కన్ మోటార్ స్పోర్ట్ ఆఫ్ రోడ్ ట్రాక్ లో ఉన్నాం అనమాట మనం అయితే ఇప్పుడు. సో యా హైలెక్స్ ఆఫ్ రోడ్ ఈవెంట్కి అయితే వచ్చినాము. చూద్దాం ఇంకా కొంచెం అండర్టేకింగ్ ఫామ్ అవి అయితే ఫిల్అప్ చేసేది ఉంటే మన ఇన్ఫర్మేషన్ ఇట్లా ఇచ్చే ఉంటుంది. సో అది ఇచ్చేసి చలో విల్ ప్రొసీడ్. యూ బాయ్స్ వి గాట్ అవర్ టోకెన్ ఆల్సో. 15 నెంబర్ వచ్చింది అండ్ 16 ఈజ్ మేబీ కరీమన్ అనుకుంటా 16. సో యా అన్నది 14, నాదేమో 15, 16. బ్యాండ్ కూడా వచ్చేసింది మనకి. నాకు కూడా వచ్చింది బ్రో, నేను కూడా చూపిస్తా. నాకు కూడా వచ్చింది టొయోటా హైలెక్స్ బ్రో. క్రేజీ మస్తు హై ఉన్నది బ్రో. విల్ టేక్ సమ్ పిక్చర్స్ అండ్ పోస్ట్ ఇన్ ఇన్స్టాగ్రామ్. బండ్లు మాత్రం క్రేజీ తీసుకొని వస్తారు వీళ్ళు. ప్రాపర్ ఆఫ్ రోడ్ చేసి వచ్చినాయి బండ్లు అయితే. సో ఎగ్జైట్మెంట్ పెరుగుతుంది ఇంకా నాకైతే. తక్కువ జనాలే ఉన్నారు కాబట్టి మోస్ట్లీ 100% అయ్యేటట్టు అనిపిస్తుంది, మంచిగా డ్రైవ్ చేసేటట్టు. మనం కొన్ని షార్ట్స్ తీసుకుందాం అక్కడ దగ్గరికి వెళ్ళి. చలో చూస్తుంటే చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. అంతగానం అయితే లేవు వాటర్, జస్ట్ స్లష్ అవుతుంది కొంచెం అక్కడ. సో వాటర్లో నుంచి తీసుకొని వెళ్ళడం, మళ్ళీ అక్కడ హిల్ ఉంది చూడండి. సో యా అది చెప్పాలంటే ప్లేస్ కూడా చాలా పీస్ఫుల్గా ప్లెజెంట్గా ఉంది. కాకపోతే ఎండనే కొంచెం ఎక్కువ కొడుతుంది, బట్ చెట్లు కూడా ఉన్నాయి, చెట్ల కింద నీడకి ఉండొచ్చు. సో గైస్ చూడండి, ఇక్కడ నుంచి వెహికల్ స్టార్ట్ అవుతున్నాయి. వెళ్ళడమే వెహికల్ మొత్తం ఇట్లా 45 degrees ఇంక్లైన్ అయ్యి వెళ్తుంది. దాని తర్వాత అట్లా తిరిగి అక్కడ ఉంది మళ్ళీ. చూడండి ఎక్కడిదక్కడ ఇన్స్ట్రక్టర్స్ ఉన్నారు, టీం అంతా కేర్ తీసుకుంటున్నారు అనమాట. ఇక్కడ ఎట్లా పొజిషన్ వస్తుందా లేదా అని చెప్పేసి. ఓ బ్రో ఫార్చునర్స్ కూడా వస్తున్నాయి. అవుట్ ఆఫ్ ది ట్రాక్ ఉంది అది, ఇది ట్రాక్ యాక్చువల్గా. చూడండి సో యా చూద్దాం. ఆ మాత్రం గ్రౌండ్ క్లియరెన్స్ ఉండాలి దానికి ఖచ్చితంగా. వావ్ రే క్రేజీ. వావ్ క్రేజీ ఉంది ఇది. లాస్ట్ వన్ మాత్రం బస్ ఉంది ఇది. మొత్తం ఇట్లా బుడద ఎట్లా అంటే మంచిగా చట్నీ ఉంది కింద, వాటర్ కాదాగో. మళ్ళీ దాంట్లో పోయినాక అసలు ఆపోదు. ఫార్చునర్స్ కూడా. నాకు ఈ బండి ఎందుకో స్పెషల్ కొడుతుంది సైడ్ నుంచి. ఫుట్ రెస్ట్ లేదు బ్రో, అందుకే చాలా వైట్ కొడుతుంది. ఏందిరా అనుకుంటున్నా. ఆఫ్ రోడ్ చేసినప్పుడు అది తగులుతుంది కదా, అట్లా అని తీసేసినట్టు మేబీ. చలో ఈ స్ప్లాష్ నువ్వు అక్కడ నుంచి రికార్డ్ చేసుకో, నేను అక్కడికి వెళ్ళిపోతా. నెంబర్ ప్లేట్ కవర్ అయిపోయింది. సో గైస్ ఇప్పుడైతే మీరు షార్ట్స్ చూసిరు కదా, లైక్ ఎట్లా ఉంటోబోతుంది బయట నుంచి అనేది. కరెక్ట్గా అంత డీటెయిల్గా క్యాప్చర్ చేయలేకపోయినా, ఎందుకంటే ట్రాక్ మీదకి వెళ్ళొద్దు మనము.
సో ట్రాక్ బయట ఉండాలి, ఇంటీరియర్ లుక్ లోపల నుంచి ఎక్స్పీరియన్స్ ఎట్లుంటుంది అనేది మీతో షేర్ చేసుకుంటా అండ్ చూపిస్తా కూడా. సో చలో వెళ్ళిపోవాలి. సో గైస్ చూడండి, ఇప్పుడే వెహికల్ వచ్చింది. ప్రాపర్ అంటే ప్రాపర్ ఆఫ్ రోడ్ వేసి వచ్చారు. హెడ్ లైట్ల వరకు పడ్డాయి, మొత్తం బురద కూడా స్ప్లాష్ మొత్తం. ఇటు సైడ్ చూడండి, ఇంకా మొత్తం వెహికల్ మొత్తం అయిపోయింది, పైన దాకా పడ్డది. ఇంకా ఆఫ్ రోడ్ అంటే ఇక మినిమం ఈ మాత్రం ఉంటుంది. ఇంకా ఎగ్జైట్మెంట్ పెరుగుతూ ఉంది నాకు, ఇంకా ఎప్పుడెప్పుడు ఎక్కుతామా అని చెప్పేసి. ఓ మ్యాన్, ఫార్చునర్ చూడండి, ఇంకా ఆ ఫుట్ టెస్ట్ లేదు కాబట్టి అంత ఈజీగా ఆఫ్ రోడ్ వేసి వచ్చింది అనుకుంటున్నాను నాకు తెలిసి. ఫ్రంట్ ఎండ్ ఒకటి ఖరాబ్ అయింది, ఐ మీన్ బురద పడ్డది. సైడ్స్కి మొత్తం నీట్గానే ఉంది. ఇక్కడ చూపిస్తా చూడండి ఇప్పుడు మీరు. చూడండి చూడండి, అరే రే 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 క్రేజీ. ఓ మ్యాన్, అర్రే అర్రే అర్రే, వెహికల్ అటు ఇటు అవుతుంది. ఐ థింక్ ఇది దీంట్లోకి రాలేదన్న, ఫార్చునర్ ఈ టెరెన్ రాలేదనుకుంటా, అందుకే అట్లా తీసుకొని వెళ్తున్నారు మేబీ కదా. సపరేట్ ఇస్తున్నాడు ట్రాక్. అదే ఇక్కడ ఫెయిల్ అవుతుంది, ఇక్కడ ఇంపాసిబుల్, ఇక్కడ కష్టం. గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువ లేదు, యాక్చువల్ కూడా కిందకి ఉంటుంది కదా, అంతే తీయడం. ఈ హైలెక్స్లో మాత్రం వీళ్ళు పొలంలో ట్రాక్టర్ నడిపేసి వచ్చారు, దున్నేసి వచ్చారు మొత్తం. బురదలు చూడు, స్ప్లాష్ చూడండి, క్రేజీ ఉంది. సో కొంచెం ఎండ కొడుతుంది కదా, మన నంబర్ వచ్చే వరకు టైం ఎందుకు వేస్ట్ చేయడం, కొంచెం స్నాక్స్ అయితే ఎంజాయ్ చేద్దాం మనము. చలో బాయ్స్, మనకైతే పిలిచేసారు ఇంకా. సో బేసిక్ ఏంటంటే యాక్చువల్గా కొంచెం ముందే వెళ్తుండే, 12:41 అవుతుంది ఇప్పుడు, కానీ బట్ ముగ్గురం ఉన్నాం కదా, సో అట్లానే మన వెనక నంబర్స్ వాళ్ళకు పంపించేసినాం అనమాట. అంటే 14, 15, 16 ఉన్నాయి కదా, 17, 18 వాళ్ళకు పంపించేసినాం మనం. సో దట్ మనం ముగ్గురం ఒకటేసారి వెళ్ళొచ్చు, కంటెంట్ వస్తుంది, ఎట్ ద సేమ్ టైం ఎంజాయ్ చేస్తామని చెప్పేసి అట్లా. చలో బ్రో, నైస్. Yo bro, definitely 4 mode. Okay. Four-wheel drive, low. Yeah, low 4-wheel drive. Okay. We're not going to drive on all-wheel drive or 2-wheel drive. Okay. For the reason that we're going to get into a bumpy road. So Okay. we're experiencing how the suspension of the car works and how it reacts to the bumps. And also the inclinations and the cliffs and downs. Okay. So let's start. Yeah. Grand bump. Okay. So here we have to go very slow, using our left wheel to the left pit, right wheel to the right pit, Okay. in the centers all of the both, Okay. for the traction to have it controlled in both ways, Okay. right and left. Okay. So there we go. We are jumping in. లెఫ్ట్ కి అయితే బండి మొత్తం కూడా చూడండి, Slow down. లెఫ్ట్ కి. Shit. We are totally. షేడ్ మ్యాన్, లిటరల్ గా. So literally we are at 37 degrees inclination. వావ్, You're in a pit. లిటరల్ గా చూడండి గ్రౌండ్ ఎంత దగ్గర ఉంది. So ఓకే we're going for the right side now. ఓకే Relax. ఓకే. Okay. ఏ బ్రో, ఇట్స్ క్రేజీ. చలో Now we నైస్. go. These are called chicken holes. Chicken Oh, holes. Okay. But these are too big for Hilux. So we call them Hilux chicken holes. హైలెక్స్ Because you చికెన్ don't have హోల్స్. a bumpy one and a tough one on the third hole. Okay. So careful. ఓకే With your phones on your hands. ఓకే. One. 2 is good. 2 3 is also good. 3. Okay. 4 is also good. Oh man. Oh shit. I told you. Now let's enjoy the rocky ride. It is not that difficult as the before ones were. Oh. It can handle very సీట్ బెల్ట్ చాలా వరకు హెల్ప్ చేస్తుంది ఇప్పుడు కదా. I'm hoping no one's tummies are full. If they are, then I'm sorry. మంచిగా గ్రాబ్ హ్యాండిల్స్ ఉన్నాయి పట్టుకోవడానికి. అమ్మో, ఎగిరేస్తుంది కదా. Tummy full and tagiyachetledu inga. అచ్చా. Okay. So we'll do around 30 degrees. Okay. And I will follow you guys. I will follow you guys. 42 degrees now. 42 degrees. Okay. Yes. Please hold it tight. It will be a little riskier one, but we are not going to fall. Okay. Oh,
వావ్ నైస్. క్రేజీ. ఇప్పుడు వీళ్ళు గ్రౌండ్ ఫ్లోర్ ఉన్నాం, మేము ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నాం. Literally, ఇంక్లినేషన్ లో the car can go more deeper, but I have not done it. Okay. Considering safety issues. So, Okay. Now time comes for the camel hump. Camel Camel hump. Yes. అదే ఆ పెద్ద కొండ. పెద్ద కొండ. 90 degrees. I mean, no, 90 కాదు కానీ 70 ఉంటుంది. సో ఈ కార్ లో ఉన్న స్పెషాలిటీ ఐఎమ్ షోయింగ్ యూ రైట్ నౌ. లిటరల్ గా స్కై కనిపిస్తుంది. ఇక్కడ నుంచి ఏం చూడలేము అసలు. అయిపోయింది. హిల్ అసిస్ట్ అంటే ఓకే. డు వి హావ్ ఆటో హోల్డ్ అంటే ఇక్కడ హిల్ అసిస్ట్ అటెండ్ ఏమన్నా దీనికి. ఓకే. But it has a better feature than auto hold. So now you're inclined literally 70 degrees, okay? Okay. Yeah. And now the specialty of this car is I am leaving everything to the car. Okay. I am not going to touch any puddles underneath. Okay. I'm showing you that very clearly. Okay. Okay. I'm removing it. The car itself is moving by itself. Wow. It's braking on its own, man. Yeah. Seriously. Decline angle technology. Crazy. It only does it in the front when it goes down. Okay. And for back also it has. Okay. But the best part is this assist which goes down the hill is amazingly good for any safety. Nice. Crazy. I'm not going to accelerate too much because I don't want the car to get dirty. It's already dirty. Yeah. But I'll try to do something fun for you guys. Wow. We are excited for that. Hello. Up our ride. The trial drive is done. Okay. I'm hoping you guys want to drive. Yes, definitely. Now we are going to experience it, bro. Let Arvind Anna come with you guys. Okay, fine. మస్తు ఉంది, క్రేజీ ఉంది. ఇన్స్ట్రక్టర్ ఉంటే ఇట్లా ఉంది, ఇంకా మనం చేసి ఎట్లా ఉంటుందో చూద్దాం. ఫుల్ ఫన్ ఉంటుంది. ఇప్పుడైతే ఫస్ట్ సుబ్బన్న డ్రైవ్ చేస్తుండో. ఇట్స్ ఆటోమేటిక్ నార్మల్. ఓకే, నార్మల్ డ్రైవ్ మోడ్ లో పెట్టిను. ఓకే. ఇది H4. H4 high. Wow. Shit. Nice, bro. Okay. Okay. చూద్దాం ఇంక్లినేషన్. Oh my god. Right or left? Left. Ready? Yeah. Oh shit. ఇట్లా సీదా ఇట్లా పోతున్నాడు అనిపిస్తుంది. కాలు లేనే లేదు దానిపైన. అది దిగేటప్పుడు ఫీల్ అవుతుంది అంటే గ్రిల్ సీదా గ్రౌండ్ టచ్ అవుతుందేమో అనిపిస్తుంది. ఫ్రంట్ కింద తాకేస్తుందేమో అనిపించింది. అదే అప్రోచ్ యాంగిల్ ఎక్కువ ఉంది. అప్రోచ్ అండ్ డిప్రోచ్. చలో ఇట్స్ ఆర్ టర్న్ అయినా. ఇప్పుడు నేను వెళ్తాను డ్రైవింగ్కి. ఈజీ ఉంది బ్రో అసలు బండి ఈ హైట్స్. ఓకే, స్టాప్ హియర్. న్యూట్రల్ వేసుకొని ఫోర్ హైలో వేసుకొని వెళ్తాం మనము. 4 వీల్ డ్రైవ్ హైలో ఉంది. మ్యాన్ ఎక్కడం రావట్లేదు. కూల్. 4.2లో ఉంది బ్రో. ఓకే, 2 వీల్ డ్రైవ్లో అట్లా వెళ్తాం.
వరకే రిలీవ్ చేసిన అంతే. ఓ మ్యామ్ ఇవే మెయిన్ ఉన్నది అసలు. దూరం ఇందాక డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ పొందిన, ఇప్పుడు ప్యాసింజర్ ఎక్స్పీరియన్స్. బ్యాక్ సైడ్ తట్టు ముంగట అట్లీస్ట్. అరే నువ్వు ఫస్ట్ నుంచి కూర్చోలే ఇంకా ఇప్పుడు క్రేజ్ వెనకాల చాలా భయం అవుతుంది. ఈ సౌండ్ అమ్మా సీట్ బెల్ట్ దాంట్లో పట్టుకుంటుంది. అది గ్రిప్ ఉండడం వల్లనే ఉంటాం మనం పొజిషన్లో. చలో గైస్ చాలా క్విక్గా అయిపోయింది, వెళ్ళిపోదాం. ఇంకా 1:14 అవుతుంది. యా 1:15 ఆల్మోస్ట్ అనుకో. ఇంకా గట్టిగా కొడుతుంది ఎండ మాత్రం. ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది. కొంచెం డిసప్పాయింట్మెంట్ థింగ్ ఏంటంటే ఎప్పుడైతే నేను డ్రైవ్ చేస్తున్నా అందరి వీడియోలు నేను తీసిన, నా వీడియో తీసేసరికి సగంలో స్టోరేజ్ ఫుల్ అయిపోయింది అనమాట. అన్న కూడా నోటిఫికేషన్ చూసుకోలేదు, ఇట్లా పెట్టుకుని అన్న మురిగిపోయాడు. కాదు ఈడ సీట్ బెల్ట్ ఇది పట్టుకొని ఉన్నా ఏం చేయాలో అర్థమైతలేదు. ఫోన్ ఇట్లుంది, ఇక్కడ నుంచి పెట్టినా కదా వైడ్ యాంగిల్ కదా, ఇక్కడ పెట్టింది ఫోన్, అది రికార్డ్ అవుతుంది అని చెప్పి ఇట్లా పట్టుకొని మంచిగా కూర్చున్నా. నేను ఇట్లా పడితే ఇట్లా ఇంకా ఇట్లా చూపిస్తున్నా అవుతుంది కదా అని చెప్పేసి. ఇక నేనేమో డ్రైవింగ్ ధూమ్లో ఉన్నా, అసలు చూసుకోలేదు. వచ్చినాక చూసేసరికి నోటిఫికేషన్ వచ్చింది అనమాట, స్టోరేజ్ ఫుల్ అని చెప్పేసి. అబ్బా అనుకున్నా, అట్లీస్ట్ చూసే కొంచెం ఆ బిట్ అన్నా వచ్చింది వీడియో. సో యా చలో. అండ్ ట్రాక్ గురించి మాట్లాడుకుంటే ఎంజాయ్ చేస్తాం. ట్రాక్ అయితే బాగానే ఉండే కానీ లైక్ కొంచెం తక్కువ డిస్టెన్స్ అనిపిస్తుంది అనమాట. లైక్ అడ్వెంచర్ అంటే ఒక 5 to 10 minutes ఉంటేనే కొంచెం ఎక్స్పీరియన్స్ చేసి ఉంటుంది కదా, చాలా తక్కువ టైంలో ఎక్కువ ఎక్స్పీరియన్స్ అనిపించాలి అనమాట. సో అదైతే అనిపించింది. సో వెహికల్ ఫీచర్స్ అయితే చాలా వరకు ఉన్నాయి, బట్ థింగ్ ఏంటంటే వీళ్ళు కూడా ఓవర్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి అంత ఓవర్ లేకుండా అనమాట. మెయిన్ టొయోటా నుంచి ఇన్స్ట్రక్టర్ టొయోటా నుంచి కదా, ఇన్స్ట్రక్టర్ మాత్రం టొయోటా నుంచి ఉండే. దాని తర్వాత ఇన్స్ట్రక్టర్ దిగిపోయినారు. ఫోర్డ్కి సంబంధించిన డెక్కన్ మోటార్ స్పోర్ట్ వాళ్ళు టీం ఎక్కిన ఉండే అనమాట వాళ్ళైతే. సో ఇక వాళ్ళు ఉండే మనతోటి. సో అంతే, ఇంకా కొంచెం డీటెయిల్స్ అయితే తెలుసుకున్నా, ఇంజన్ కెపాసిటీ ఏం కదా అది అని చెప్పేసి. సో ఇక అంతే చలో, ఇంకా ఇంటికైతే వెళ్ళిపోదాం. ఇంకా మనం లంచ్ డిన్నర్ మిగతా చూసుకోవాలి, మిగతా పనిలోనే. చలో లెట్స్ గో. ఈ వ్లాగ్ అయితే ఇంతే. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీట్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్. ఈ బ్లాగ్కి ఎక్స్ట్రా అన్ననే కొట్టేసేసిండు. సేమ్ థింగ్ ఉంటుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీట్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్ బాయ్.